ప్రస్తుతం సికింద్రాబాద్ చిల్కలగూడలో కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్యారెడ్డి తన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. మనం చూడొచ్చు మహిళలందరి చేత ఆమె ప్రచారంలో పాల్గొని బొట్టు పెట్టి కిషన్ రెడ్డి గారికి జై కొట్టాలి, ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలి అని చెప్పి ఆమె డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఈ ప్రచారం ఎలా జరుగుతోంది, ఎంత బంపర్ మెజారిటీతో ఈసారి కిషన్ రెడ్డి గారిని గెలిపించబోతూ ఉన్నారు. కావ్య మేడం నమస్తే, హౌ ఆర్ యు? ఐ యామ్ డూయింగ్ గుడ్, హౌ ఆర్ యు? ఫైన్. ఎలా ఉంది? డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. 2019లో 2024లో చూస్తూ ఉన్న డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా సికింద్రాబాద్లో? తప్పకుండా చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారిని మొదటిసారి మరి ఎంపీగా గెలిపించిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి కావడం జరిగింది. అలాగే 3 పోర్ట్ఫోలియోలతో ఎంత బిజీగా ఉన్న కిషన్ రెడ్డి గారు మరి ఏ రోజు కూడా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీని తన సొంత కాన్స్టిట్యున్సీని నిర్లక్ష్యం చేయకుండా ఈ 5 ఏళ్లలో దాదాపు 68,000 crores ఫండ్స్ రిలీజ్ చేసి వివిధ రకాల డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది. సో దాంతో ఈ రోజు మరి పబ్లిక్ అంతా చూస్తున్నారు కిషన్ రెడ్డి గారు ఏం డెవలప్మెంట్ చేశారో. అదే ఈరోజు నేను పాదయాత్ర చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రజలందరూ చాలా పెద్ద ఎత్తున మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కిషన్ రెడ్డి గారి పనితీరుతో చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా చాలా రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈసారి మేము తప్పకుండా కిషన్ రెడ్డికి 2 లక్షలకు పైగా మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్ని చోట్ల ఒక పరిస్థితి ఉంటే సికింద్రాబాద్ లో ఒక ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతోంది. అటు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఇద్దరు పోటీ పడుతున్నారు కిషన్ రెడ్డి గారితో. ఎలా ఉంది ఈ వార్? బాగుంది. ఇలా వారు ఉంటేనే మనకి మంచి, అంటే ఆ పోటీతత్వం ఉంటేనే మనకు కూడా జోష్ వస్తుంది కదా. అట్లా ఉంటేనే మేము ఏది ఎవరు ఎలా ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా ఎవరైనా కూడా కిషన్ రెడ్డి గారికి ఎవరు పోటీ రారు. ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్ అట్లాంటిది. ఈరోజు మేము అందుకే లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకెక్కువ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తారు కిషన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నియోజకవర్గం. ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ హిందూస్ ఇలా పూర్తిగా వాళ్ళకి ఓట్ షేర్ అంతా స్ప్లిట్ అయిన పరిస్థితి. ఇలాంటి నియోజకవర్గంలో మీకేమైనా కొంత ఇబ్బందికర వాతావరణం, అంటే కొంత బీజేపీకి ముస్లింలు దూరం అని, క్రిస్టియన్లు దూరం అని పదే పక్క పార్టీల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, మీకు ఎట్లా ఉంది అది? ఇక్కడ అట్లాంటి డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు. అంటే అదంతా పక్క పార్టీ వాళ్ళు మరి కిషన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఓడించాలనే ఉద్దేశంతో అలా అనడం తప్ప నిజంగా పబ్లిక్లోకి వెళ్తే క్రిస్టియన్సే కానీ ముస్లిమ్స్ కానీ ఇతర మతాల కులాల వాళ్ళు కూడా కిషన్ రెడ్డి గారిని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు అజాత శత్రువు, ఎవరితో కూడా శత్రుత్వం లేదు, అందరినీ కలుపుకొని వెళ్లే తత్వం ఉంది. అట్లాగే మెయిన్ కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ చూసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తున్నారు. కానీ ఈ కులమని మతమని అలాంటి పట్టింపు అయితే ఏమీ లేదు. కిషన్ రెడ్డి గారు చాలా సాఫ్ట్ కార్నర్ పొలిటీషియన్, సాఫ్ట్ కైండ్ ఆఫ్ స్పీచెస్ కూడా ఆయనలో చూస్తూ ఉంటాము. ఇంత టఫెస్ట్ ఎలక్షన్ పీరియడ్లో ఇంత సాఫ్ట్నెస్ అనేది ఎలా కలిసి వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఎప్పుడు కూడా తన స్పీచెస్లో హార్ష్గా మాట్లాడడం కానీ విమర్శించడం కానీ ఉండదు. సో గ్రౌండ్లోకి దిగినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజంగా చెప్పాలంటే ఆయన సాఫ్ట్గా ఉండడం, ఆయన సాఫ్ట్గా ఉండే తత్వమే ఈరోజు కిషన్ రెడ్డి గారికి ప్లస్ పాయింట్ అయింది. అది చూసే జనాలు ఈరోజు మరి పబ్లిక్ అంతా కిషన్ రెడ్డి గారిని అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ ఎలాగున్నా ముఖ్యంగా ప్రజలు చూసేది ఏంటి, వాళ్ళు నమ్మి ఓటేసినప్పుడు మరి వాళ్ళకి ఎంత డెవలప్మెంట్ చేశారు అనేది చూస్తారు. సో ఆ డెవలప్మెంట్లో కిషన్ రెడ్డి గారు 100% సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారు పనితీరు ప్లస్ ఆయన క్యారెక్టర్ రెండు చూసి, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు నాన్ కరప్టెడ్ మనిషి, మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. సో 2 విధాలుగా చూసి జనాలు ఈరోజు మరి కిషన్ రెడ్డి గారిని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే రైట్. ఇక్కడ మోదీ గారి చరిష్మా, కిషన్ రెడ్డి గారి డెవలప్మెంట్స్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎలా ఉందంటారు? 2 కలిస్తే చెప్పాను కదా, ఈసారి మా మోదీ గారు తప్పకుండా 400 సీట్ల పైగా మెజారిటీతో గెలుస్తారు. అలాగే కూడా కిషన్ రెడ్డి గారు 2 లక్షలు 3 లక్షల పైన మెజారిటీతో గెలుస్తారు. ఆ ఇద్దరు కలయికలో ఈరోజు ప్రతి ఒక్క ఎంపీ కూడా బీజేపీ నుంచి వచ్చిన పోటీ చేసిన ప్రతి ఎంపీ కూడా ఈరోజు తప్పకుండా గెలుస్తారు. అది మోదీ గారికి ప్లస్ అవుతుంది అండ్ మన దేశానికి కూడా చాలా మేలు. కిషన్ రెడ్డి గారికి ఒకవైపు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు, మరోవైపు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ, మరొకసారి పోటీలోకి దిగిన అభ్యర్థి, అటు ఆల్రెడీ నేషనల్లో ఆయనకు ఉండాల్సినవన్నీ కూడా 3 శాఖల సమన్వయంతో ఆయన ఉన్నారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఎలా మీరు అందుబాటులో ఉండగలిగారు? ఎలా ఇక్కడ సమస్యలని పరిష్కరించగలిగారు ఇన్ని రోజులు? ఇన్ ఫ్యూచర్ ఆల్సో గెలిపిస్తే ఎట్లా ఉండబోతున్నారు? తప్పకుండా మరి మీరు చూశారు కదా, కిషన్ రెడ్డి గారు 3 పోర్ట్ఫోలియోలతో బిజీ ఉన్న మరి అధ్యక్ష పని అనేది ఇప్పుడు 6 months క్రితమే ఇచ్చారు. అంతకుముందు అంతా కూడా ఆయన సమయం అంతా పూర్తిగా వారంలో 3 రోజులు ఢిల్లీలో, 3 రోజులు హైదరాబాద్ వస్తూ మరి తన సమయం అంతా ఇక్కడికి వచ్చినప్పుడల్లా డెవలప్మెంట్ గురించి కేటాయించారు. నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు 68,000 crores ఫండ్స్ రిలీజ్ చేశారు వివిధ పనుల్లో. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కిషన్ రెడ్డి గారు ఎంత బిజీ ఉన్నా ఏది ఉన్నా తన కాన్స్టిట్యున్సీకి తప్పకుండా పబ్లిక్కి తప్పకుండా ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే ఈరోజు
మీరు చూడవచ్చు. రైట్. కాంగ్రెస్ వైపే ముస్లిం మైనార్టీలు ఉన్నారు, బీజేపీకి ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పోయే అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నినాదం ఇక్కడ సికింద్రాబాద్లో. ఎట్లా చూస్తున్నారు? ముస్లిమ్స్ నుంచి మీకు ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? నేను చెప్పాను కదా, ఇక్కడ మరి సికింద్రాబాద్ ప్రజలు చూసేది డెవలప్మెంట్. కిషన్ రెడ్డి గారు చెప్పాను కదా, అజాత శత్రువు, ఎవరితో కూడా ఇట్లా కలుపుకొని పోయే మనస్తత్వం. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి చేసే డెవలప్మెంటే చూస్తారు కానీ కులాలు మతాలు అనేది చూడరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఓటేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన పనులు, వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే ప్రజలు ఆదరిస్తారు కానీ కులాలు మతాలతో కాదు కదా. కావ్య గారు, ఇంత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, ఎక్కువగా ఏ మోదీ స్కీమ్ గురించి మాట్లాడంటే కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. మోదీ గారి చరిష్మా అవ్వచ్చు, బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తున్న అనేక ఇష్యూస్లో దేని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు మహిళలు పురుషులు కూడా? అంటే ఎక్కువగా మోదీ గారి గురించి ఏంటంటే మనం చూస్తున్నాం, ఈ గత 10 ఏళ్ల నుంచి మోదీ గారు, అంతకుముందు మన భారతదేశం అనేది ప్రపంచంలో ఒక దేశంగానే ఉండేది. కానీ ఈరోజు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశాన్ని ఆయన ప్రపంచంలో 5వ స్థానానికి తీసుకెళ్లారు. అంటే ఫైనాన్షియల్గా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఏ రంగంలో చూసినా ఆయన అభివృద్ధి చెందుతూ దేశాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. కరోనా విషయంకి వస్తే కరోనా టైంలో కూడా మరి మన దేశంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మరి వ్యాక్సిన్ తయారు చేయించి 140 కోట్ల మందికి ఫ్రీగా వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడారు. అట్లాగే మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశం చాలా సురక్షితంగా ఉంది. ఎక్కడ చూసినా దేశంలో బాంబ్ బ్లాస్ట్ అనేవి ఏవీ లేకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. మళ్ళీ మహిళలకు కూడా నారీ శక్తి అంటూ ప్రోత్సహిస్తున్నారు. 33% రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ ఇచ్చారు. మరి కిసాన్ కోసం డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడము, మళ్ళీ ఇట్లాంటి ఇత్యాది ఇంకా చాలా పథకాలతో మోదీ గారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మోదీ గారిని ఈరోజు మరి ఇంతగా ఆదరిస్తున్నారు. ఫైనల్లీ కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అంటే కావ్య గారు ఏం చెప్తారు? ఒకటే, డెవలప్మెంట్ చూసి వేయండి, మనిషిని చూసి వేయండి. దట్స్ ఇట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ కావ్య గారు. విష్ యూ ఆల్ సక్సెస్. బంపర్ మెజార్టీతో మీరు అనుకున్నట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. సో ఇది కిషన్ రెడ్డి గారి భార్య కావ్య రెడ్డి గారు చేస్తున్న ప్రచారం యొక్క శైలి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో ఆమె తిరుగుతూ ఉన్నారు. ఈసారి గతం కంటే మెజారిటీ కిషన్ రెడ్డి గారికి వస్తుంది. దానికి ఖచ్చితంగా మేము చేసిన డెవలప్మెంట్, కిషన్ రెడ్డి గారు ఇక్కడ చూపించిన అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.